ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, జీవం గల సజీవుడైన తండ్రి, ప్రభువా ఈ యొక్క జూలై మాసంలో 30వ దినాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినమంతా కూడా నాయన మా వ్యక్తిగత పనులలో, మా చేతి పనిలో మీరు చేసిన సహాయం అందరికీ స్తోత్రాలు. పరలోక తండ్రి, ఆయా ప్రమాదాల నుండి, నాయన కీడుల నుండి, అపాయాల నుండి మీరు మమ్మల్ని తప్పించి, రక్షించి, భద్రపరిచి కాపాడినందుకు మీకు వెళ్ళని వందనాలు నాయన. పరలోక తండ్రి, అన్ని విధాలుగా నాయన మమ్మల్ని సంరక్షిస్తూ వస్తున్నందుకు, క్షేమంగా సురక్షితంగా భద్రంగా ఉంచినందుకు వందనాలు. మా శరీర జీవితాలేమి, మా ఆత్మీయ జీవితాలేమి అన్నింటి పట్ల మీరు పట్టింపు కలిగి ఉన్నందుకు మీకు వెళ్ళని వందనాలు. పరలోక తండ్రి, ఎంతో గొప్ప రక్షణని ప్రభు మాకు ఉచితంగా అనుగ్రహించినారు, రక్షణ ఇచ్చినారు, రక్షణ నిశ్చయించినారు, పాప క్షమాపణ అనుగ్రహించినారు, నిత్య జీవాన్ని అనుగ్రహించినారు, ఎన్నో వాగ్దానాలు మాకు చేసినారు, వాగ్దానాలు నెరవేరుస్తూ వస్తున్నారు. మిమ్మల్ని ఆరాధన చేసే భాగ్యం ఇచ్చినారు, మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినారు, మిమ్మల్ని కొనియాడే భాగ్యం ఇచ్చినారు. పరలోక తండ్రి, మీకు వెళ్ళని వందనాలు. ప్రభువా, మీ ఇంట్లో ఉన్న సంతోషాన్ని అనుభవించే భాగ్యం ఇచ్చినారు, వార కార్యక్రమాలు మాకు ఇచ్చినారు. ప్రభువా, మీరు చేసిన మేలు ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. ప్రభువా, మీకు వెళ్ళని వందనాలు. ఆత్మీయంగా ఎదగడానికి, పరిచర్య ధర్మం జరిగించడానికి అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, కాపరులు, ఉపదేశకులు, హెచ్చరించు వారిని, సరిచేసేవారిని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వెళ్ళని వందనాలు. పరలోక తండ్రి, నాయన మరి గత కొద్ది రోజులుగా, కొద్ది వారాలుగా ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 31:8 మరి ఆ యొక్క వాగ్దానాన్ని మరి నాయన యొక్క స్టడీలో కొనసాగించే భాగ్యం ఇచ్చినారు. వందనాలు ఆయన. ఆ యొక్క వాగ్దానం ద్వారా మాకు ఎన్నో విషయాలు మీరు నేర్పిస్తూ వస్తున్నారు. మీకు వెళ్ళేది వందనాలు. పరలోక తండ్రి, మరి నేటి దినాన మేము ఏం నేర్చుకోవాలో అది కూడా మాకు మీరు నేర్పిస్తురండి. వచ్చిన మీ ప్రియులందరికీ కూడా స్తోత్రాలు. ఇంకా మార్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళను త్వరపెట్టి తీసుకొని వస్తారని నమ్మి స్తుతిస్తూ వస్తున్నాం. పరలోక తండ్రి, వాతావరణాన్ని చూడకుండా మరి నాయన వాతావరణాన్ని మీ అదుపులో పెట్టుకుంటారని సంగతి మేము విశ్వసిస్తున్నాం. వచ్చేవారు మరి నాయన ఆశతో వస్తున్నారు. ప్రభు, మరి ఆశ గల ప్రాణాన్ని మీరే తృప్తిపరచవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోక తండ్రి, ఎవరు కూడా తమంతట తాము ఎలాంటి డిస్టర్బెన్సెస్కి గురవ్వకుండా దయచేసి సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాను నేను. పరలోక తండ్రి, అన్ని మంచి ఈవులు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ప్రభు, ఆయా పరిస్థితుల గుండా తీసుకొని వెళ్తూ ప్రభు మరి మీ యొక్క ప్రేమని రుచి చూసే భాగ్యాన్ని అనుగ్రహిస్తూ వస్తున్నందుకు మీకు వెళ్ళలేని వందనాలు. పరలోక తండ్రి, సంస్థలు చక్కగా చేస్తూ వస్తున్నందుకు వందనాలు. కరెంటుని, మైకుని మీ స్వాధీనంలో పెట్టుకోండి. అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో మేము వేస్తున్నామని గర్విస్తున్నాం, బంధిస్తున్నాం. మమ్మల్ని, ఈ యొక్క స్థలాన్ని నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటూ వస్తున్నాం ఆయన. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణంగాను చేసేదను అనే వాగ్దానాన్ని సంఘం పక్షాన మీరు నెరవేరుస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోక తండ్రి, నా మంచితనం అంతా నీ ఎదుట కనుపరచెదను అనే వాగ్దానం నెరవేర్చండి. మీ మంచితనాన్ని మాకు చూపించవలసిందిగా కోరుతూ వస్తున్నాం ఆయన. పరలోక తండ్రి, ఇంకను మీ ప్రేమను నేను కూడా అనుభవించేలాగా కృప చూపించండి. సైతాన్ని, వాడి అనుచరులని మరి నాయన విశ్వాసంతో యేసునామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవలేరవు అనే వాగ్దానం సంఘం పక్షాన మీరు నెరవేర్చవలసిందిగా కోరుతూ గడపబోయే ఈ సమయాన్ని దీర్ఘకరంగా ఆశీర్వదకరంగా చేస్తారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున స్తుతించి ప్రార్థించబడుతున్నాం తండ్రి. మన సాంగ్ షీట్లో నుండి ఐదో పాట పాడు. సాంగ్ షీట్లో నుండి 5వ పాట పాడు. అనాది దేవుని స్తుతించి కీర్తించుము అనే పాట పాడతాం.
ఆనాది దేవుని స్తుతించి కీర్తింతుము, అంతము వరకు తానే మనలను నడిపించును. ఆనాది దేవుని స్తుతించి కీర్తింతుము, అంతము వరకు తానే మనలను నడిపించును. మెట్టగా ఉన్న స్థలములలో, వంకరగా ఉన్న త్రోవలలో, మెట్టగా ఉన్న స్థలములలో, వంకరగా ఉన్న త్రోవలలో, తన వాగ్దానములను నమ్మినచో మన ముందర నడిచే ఆ దేవుడు, తన వాగ్దానములను నమ్మినచో మన ముందర నడిచే ఆ దేవుడు, సరళము చేసి చక్కగా నడిపించును, సరళము చేసి చక్కగా నడిపించును. ఆనాది దేవుని స్తుతించి కీర్తింతుము, అంతము వరకు తానే మనలను నడిపించును. ఆనాది దేవుని స్తుతించి కీర్తింతుము, అంతము వరకు తానే మనలను నడిపించును. నిరాశ నిస్పృహ శ్రమలలో నడచు మార్గమంతటిలో, నిరాశ నిస్పృహ శ్రమలలో నడచు మార్గమంతటిలో, చాచిన తన హస్తము విడువనిచో కునుకాక కాపాడే మన దేవుడు, చాచిన తన హస్తము విడువనిచో కునుకాక కాపాడే మన దేవుడు, నిరతము తోడై కాపాడి నడిపించును, నిరతము తోడై కాపాడి నడిపించును. ఆనాది దేవుని స్తుతించి కీర్తింతుము, అంతము వరకు తానే మనలను నడిపించును. ఆనాది దేవుని స్తుతించి కీర్తింతుము, అంతము వరకు తానే మనలను నడిపించును. జీవజలయుడైన నిన్ను విడచి బద్దలైన తొట్లను కలిగి ఉంటిమి, జీవజలయుడైన నిన్ను విడచి బద్దలైన తొట్లను కలిగి ఉంటిమి, క్షమాపణ కోరి వచ్చినచో గొప్ప కాపరి అయిన మన దేవుడు, క్షమాపణ కోరి వచ్చినచో గొప్ప కాపరి అయిన మన దేవుడు, జీవజలముల చెంతకు నడిపించును, జీవజలముల చెంతకు నడిపించును. ఆనాది దేవుని
దేవుని స్తుతించి కీర్తింతుము. అంతము వరకు తానే మనలను నడిపించును. ఆనాది దేవుని స్తుతించి కీర్తింతుము. అంతము వరకు తానే మనలను నడిపించును. మొదటి పాట పాడండి. పాట సంఖ్య 1. మొదటి పాట పాడడం. భయపడకు జడియకు ఓ క్రీస్తు సంగమా అనే పాట పాడడం. భయపడకు జడియకు ఓ క్రీస్తు సంగమా, నీ ముందర నడుచువాడు యెహోవా దేవుడు. భయపడకు జడియకు ఓ క్రీస్తు సంగమా, నీ ముందర నడుచువాడు యెహోవా దేవుడు. భయపడకు జడియకు. విలువ పెట్టి కొనినా నిన్ను విడువడు విడబాయుడు. తోడయ్యుండి నిరతం నీతో నడచును. విలువ పెట్టి కొనినా నిన్ను విడువడు విడబాయుడు. తోడయ్యుండి నిరతం నీతో నడచును. శోధన శ్రమలలో కష్ట నష్టములలో కరములు వదలక కలసి నడచును. శోధన శ్రమలలో కష్ట నష్టములలో కరములు వదలక కలసి నడచును. భయపడకు జడియకు ఓ క్రీస్తు సంగమా, నీ ముందర నడుచువాడు యెహోవా దేవుడు. భయపడకు జడియకు. మేఘ స్తంభమయ్యుండును ఎడారి మార్గమందు, అగ్ని స్తంభమయ్యుండును అంధకార మార్గమందు. మేఘ స్తంభమయ్యుండును ఎడారి మార్గమందు, అగ్ని స్తంభమయ్యుండును అంధకార మార్గమందు. పరము నుండి మన్నానిచ్చి బండ నుండి నీళ్ళనిచ్చి అనుదినము పోషించుచు కానానుకు చేర్చును. పరము నుండి మన్నానిచ్చి బండ నుండి నీళ్ళనిచ్చి అనుదినము పోషించుచు కానానుకు చేర్చును. భయపడకు జడియకు ఓ క్రీస్తు సంగమా, నీ ముందర నడుచువాడు యెహోవా దేవుడు. భయపడకు జడియకు. ఎత్తైన గోడలున్నా లోతైన పునాదులున్నా యెరికో గోడలను కూలద్రోసెను. ఎత్తైన గోడలున్నా లోతైన పునాదులున్నా యెరికో గోడలను కూలద్రోసెను. నీ ముందర అడ్డులనెల్లా తొలగించి వేసి సమమగు మార్గమందు నడువా చేయును. నీ ముందర అడ్డులనెల్లా తొలగించి వేసి సమమగు మార్గమందు నడువా చేయును. భయపడకు జడియకు ఓ క్రీస్తు సంగమా, నీ ముందర
ముందర నడచువాడు యెహోవా దేవుడు, భయపడకు జడియాకు. భీకర తుఫానులు భీతిల్లా చేసినను, ఉప్పొంగు జ్వాలలు పైకి లేచినను. భీకర తుఫానులు భీతిల్లా చేసినను, ఉప్పొంగు జ్వాలలు పైకి లేచినను. తన వాక్కు చేత ఘోషించు సంగమును నిమ్మల పరిచి యేసు అద్దరికి చేర్చును. తన వాక్కు చేత ఘోషించు సంగమును నిమ్మల పరిచి యేసు అద్దరికి చేర్చును. భయపడకు జడియాకు ఓ క్రీస్తు సంగమా, నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు, భయపడకు జడియాకు. అంతము వరకు తానే మంచి కాపరి అయి జీవజల బుగ్గల చెంత నడుపును నిన్ను. అంతము వరకు తానే మంచి కాపరి అయి జీవజల బుగ్గల చెంత నడుపును నిన్ను. చెదరిపోయి విడువబడక ఎత్తబడి సంగముగా సంసిద్ధపడుము. చెదరిపోయి విడువబడక ఎత్తబడే సంగముగా సంసిద్ధపడుము. భయపడకు జడియాకు ఓ క్రీస్తు సంగమా, నీ ముందర నడచువాడు యెహోవా దేవుడు, భయపడకు జడియాకు. సార్వత్రిక సంఘ వాగ్దానం మీద ఆ యొక్క 3 వాగ్దానాలని రాగం కట్టినారు. అదే పాట. నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైనా యెహోవా, నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైనా యెహోవా, నీకు తోడై యుండును, నీకు తోడై యుండును. నీ ముందర నడచువాడు యెహోవా, నీ ముందర నడచువాడు యెహోవా. గొర్రె పిల్ల జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. గొర్రె పిల్ల జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ద్వితీయోపదేశకాండము 31:8. అందరం కలిసి చదువుదాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము. మన అంశాన్ని మనం కొనసాగిస్తాం. 31వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ మనము చదువుతాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయముందకుమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు మనకు తెలుసుకున్నాక ఈ యొక్క అంశాన్ని మనం స్టార్ట్ చేసినాం. అంటే నీ ముందర నడుచువాడు యెహోవా
అనే వాగ్దానం సార్వత్రిక సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానంలో ఆ మధ్యలో వాగ్దానాన్ని తీసుకొని ఆ యొక్క మధ్యలో వాగ్దానాన్ని మనము ధ్యానిస్తూ మనం ఏం చేసినామంటే దేవుడు ముందుగా నడిచిన సందర్భాలు వాక్యంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అనే సంగతులు నిదానంగా మనం చూస్తూ వచ్చినాం. సో ముందు పాత నిబంధనలో చూసినాం, దగ్గర దగ్గర 10 పాత నిబంధనలో 10 సందర్భాలు మనం చూసినాం. 10 సందర్భాలలో దేవుడు అట్లా ముందుగా నడిచి ఆయన ఎన్నో యుద్ధాలు చేసి ఆ యుద్ధాలలో దేవుని ప్రజలైనటువంటి వారికి ఎంతో గొప్ప విజయాన్ని ఇచ్చినాడు, శత్రువుని ఆయననే ఓడించినాడు. సో ఎంతో అద్భుతమైన జీవం గల సజీవుడైన దేవుని నువ్వు నేను నమ్ముకున్నాను. సో పోయిన వారం మనం ఏం చేసినాము అంటే జ్ఞానులకి దేవుడు మార్గము చూపించినాడు అనే సంగతి మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 12 వచనాలు మనం పోయిన వారం చూసినాం. అక్కడ వారు ఆ యొక్క శిశువు ఉండిన రాజు మాట విని బయలుదేరుచుండగా వారు ఆ శిశువు ఉండిన చోటికి చేరు వరకు నక్షత్రము వారికి ముందుగా నడిచెను అనే సంగతి పోయిన వారం మనం చూసినాం. సో నక్షత్రము అనేది ఏం చేసింది అంటే ఆ యొక్క జ్ఞానులకి మార్గం చూపెట్టింది అనే సంగతి మనం తెలుసుకుంటాం. సో ఈ జ్ఞానులు యేసు దగ్గరికి రావడానికి 8 నెలలు టైం పట్టింది అని మనం చెప్పినాం. సో వీళ్ళు ఎక్కడి నుండి వచ్చినారు అంటే తూర్పు దేశపు జ్ఞానులు అన్నమాట. సో తూర్పు ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళాలి, ఒక దేశం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి, అట్లా దేశాలు తిరగాలన్నా దేవుని నడిపింపు నీకు నాకు అవసరం. అర్థమవుతుందండి? ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళాలి అన్నా అది చదువుల కోసమైనా సరే, ఉద్యోగాల కోసమైనా సరే, లేకపోతే ఇంకా దేనికోసమైనా సరే ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళాలి అంటే కూడా దేవుని నడిపింపు అనేది ఉండాలా. జ్ఞానులకే దేవుని నడిపింపు అవసరమైనప్పుడు నీకు నాకు అవసరం లేదో చెప్పండి. జ్ఞానులు అంటే వాళ్ళకి అన్నీ తెలుసు, వాక్యం మంచిగా తెలుసు, అయినా సరే తమంతా తాము వాళ్ళు తగ్గించుకొని దేవుని సన్నిధిలో దీనులుగా ఉండి దేవుని నడిపింపుకి వాళ్ళు లోపడ్డారు. ఖచ్చితంగా దేవుడు మనల్ని సరి అయిన స్థలానికే తీసుకొని వెళ్తాడు, సరి అయిన ప్రాంతానికే తీసుకొని వెళ్తాడు. దేవుని చిత్తం అనేది అటు ఇటు అవ్వదు, ఆయన మంచి మార్గంలోనే మనల్ని తీసుకొని వెళ్తాడు అని వాళ్ళు ఏమీ కూడా లెక్క చేయకుండా ఏమి అంటే దేవుని ఆజ్ఞకు లోబడి ఆ యొక్క నక్షత్రాన్ని వాళ్ళు ఫాలో అవుతూనే వచ్చినారు. కాబట్టి ఆ యొక్క నక్షత్రం అంటే ఎవరో కాదు, సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు అని మనం చూసినాం. ఎందరైతే ఆత్మ చేత నడిపింపబడుతుందో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు అనబడుదురు అని రోమా 8వ అధ్యాయంలో రాయబడింది. సో కాబట్టి మనము ఆత్మ చేత నడిపింపబడ్డ వాళ్ళంగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. సో కాబట్టి ఈరోజు ఇంకొక సందర్భం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. నూతన నిబంధనలో పోయిన వారం నూతన నిబంధనలో నుండి ఒక సందర్భం చూసినాము. ఇప్పుడు కూడా నూతన నిబంధనలో ఇంకొక సందర్భం మనము చూడడానికి ప్రయత్నం అనేది చేస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి 5 వచనాలని మనమందరము కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ మనం చదువుదాం. అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి 5 వచనాలు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగలు దోచుకునేవాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వర వెలుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. సో ఈ యొక్క నూతన నిబంధనలో ఉన్న ఇంకొక సందర్భం అంటే
దేవుడు ముందుగా నడిచిన సందర్భం ఏంటి అంటే ఎటువంటి సందర్భాలలో దేవుడు ముందుగా నడుస్తాడు అనే సంగతి మనం చూసినాం. అటు ఇటు చూడక వాక్యం వేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఒక సందర్భం జరిగింది. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు పంపుతున్న మాటలు ఇవి. కూర్చొని పెట్టారు. సో ఇక్కడ ఒక సందర్భం ఉంది. ఇక్కడ గొర్రెలు ఉన్నాయి, గొర్రెల కాపరి ఉన్నాడు, దాని తర్వాత మంద ఉన్నది, ఆ గొర్రెల దొడ్డి ఉన్నది, ఇంటికి చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. సో 4వ వచనం నేను చదువుతున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనము. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలకు ముందు నడిచేవాడు గొర్రెల కాపరి. ఏమా? గొర్రెలకి ముందు నడిచేవాడు గొర్రెల కాపరి. సో దేవుడి వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ సందర్భం ఉంది. గొర్రెలు అంటే మనమంతా ఎవరు? షీప్, గొర్రెలము. గొర్రెల కాపరి అంటే యేసు ప్రభు. గొర్రెల కాపరి అంటే ఎవరు? యేసు ప్రభు. సరే. గొర్రెల దొడ్డి అంటే దేవుని సంఘం. ఆ గొర్రెలన్నీ ఒక చోట చేర్చడానికి వాడికి ఒక స్థలం కావాలి. సో గొర్రెలం అనే మనందరినీ ఆ దేవుడు ఏం చేసినాడు అంటే ఈ సంఘం అనే దొడ్డిలో చేర్చినాడు. సో ఇక్కడ మనల్ని ఉంచినాడు. సో అట్లా వాక్యాన్ని మనము అర్థం చేసుకుంటాం. సో మొదటి వచనం చూడండి. 10వ అధ్యాయము మొదటి వచనం యోహాను సువార్త. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడునై ఉన్నాడు. సో ఈ యొక్క గొర్రెల దొడ్డికి ఒకే ఒక ద్వారం ఉందంట. ఆ యొక్క ద్వారం ఈ యొక్క ఒరిజినల్ గొర్రెల కాపరి అంటే నిజమైన యేసుక్రీస్తు ప్రభుల వారు అసలైన కాపరి ఏం చేస్తాడు అంటే ద్వారం గుండానే ప్రవేశిస్తాడు. ఏమో? ద్వారం అంటే డోర్, లేకపోతే గేట్ గుండానే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే మన కాపరి అయిన యేసు ప్రభు ప్రవేశిస్తాడు. ఆ గేట్ గుండానే ఆయన వస్తాడు, దాని తర్వాత గేట్ గుండానే వెళ్ళిపోతాడు. కానీ ఈ కాపరి కాకుండా వేరే దొంగోడు ఉన్నాడు. దొంగోడు అంటే సైతాన్ అన్నమాట. ఆ సైతాన్ గాడు ఏం చేస్తాడు అని అంటే ఆ కాపరి వచ్చే ద్వారంలో రాడంట, వేరే ద్వారం నుండి వస్తాడంట. వేరే ద్వారం నుండి వచ్చి ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. వాడు దొంగయు దోచుకొనువాడు అంటే మనం ఏదైతే వాక్యం ఇక్కడ వింటున్నామో ఆ వాక్యాన్ని వాడు ఏం చేస్తాడంటే దోచుకొని వెళ్ళిపోతాడు అన్నమాట. ఏమో? మనం విన్న వాక్యాన్ని సైతం గాడు ఏం చేస్తాడంట దోచుకొని వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే నువ్వు టీవీ ఆన్ చేసి, లేకపోతే ఫోన్ చూడు, లేకపోతే ఇంకా ఏదో పనిలో పడు, లేకపోతే ఇంకా ఏదో ఆలోచించు. అసలు నిజం చెప్పాలంటే దేవుడి వాక్యం మనం విన్న తర్వాత ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఆ వెళ్తున్నప్పుడు మార్గంలో అదే వాక్యాన్ని మనము రీకల్పన చేసుకోవాలి. దాన్ని నెమరు వేయుట అంటారు. నేను బస్సులో పోయినా సరే, లేకపోతే ఆటోలో పోయినా సరే, నడుచుకుంటూ పోయినా సరే, దేవుని వాక్యాన్ని అసలు నేనేం వాక్యం విన్నాను, నాకు ఎంతవరకు అర్థమైంది అనే సంగతి దేవుని వాక్యాన్ని మనము నెమరు వేసుకుంటూ వెళ్తే అది హృదయంలో గుర్తుంటుంది. కానీ సైతాన్ గాడు ఏం చేస్తాడంటే ఆ వాక్యాన్ని వెంటనే మర్చిపోయేటట్టు చేస్తాడు. అది దోసుకోవడం అంటే అది. సో ఈ దొంగ కాపరితోని మనము చాలా జాగ్రత్తగా ఉండాలా. 2వ వచనం చూడండి. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. సో ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ద్వారం అంటే జీసస్ ఈజ్ ద డోర్. యేసుక్రీస్తు ప్రభుల వారే ద్వారము, నేనే ద్వారము. ఆయన తప్ప వేరే మార్గం, ఆయన తప్ప వేరే దారి లేనే లేదు. పరలోకానికి వెళ్ళడానికి యేసు ప్రభు ఒకటే మార్గం. ఓన్లీ వన్ వే, ఓన్లీ వన్ డోర్. సో ఒకే ఒక ద్వారము. ఎవరు అంటే యేసు ప్రభు. అందుకే నోవా ఓడకు కూడా ఎన్ని ద్వారాలు ఉన్నాయంటే ఒకటే ద్వారం ఉంది. సో దాట్ సింబలైజ్ దట్ జీసస్ ఈజ్ ద ఓన్లీ డోర్. ఆయన ఒక్క ఆయనే పరలోకానికి మార్గం. ఎంతో మంది ఎన్నో మార్గాలు ఉన్నాయి అని కాదు. లోకంలో వాదనలు పెట్టుకునే వాళ్ళు ఏమంటారంటే మీ మార్గం యేసు మార్గము, మా మార్గము బి మార్గము, వాళ్ళ మార్గము సి మార్గము. మార్గాలు వేరైనా సరే మనమంతా ఒకే స్థలానికి పోతాము, మనమంతా పరలోకానికి పోతాం అంటారు.
కాదు. సో మార్గం ఏదైనా సరే మనమంతా పరలోకానికి పోతాం కాదు, మార్గం ఏదైనా సరే మనమంతా నరకానికి పోతాం అనేది కాదు. అది పరలోకం కాదు, అది నరకం. పరలోకానికి వెళ్ళడానికి యేసు ఒకడే మార్గం. 3వ వచనం 10వ అధ్యాయము 3వ వచనం, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. ద్వారపాలకుడు, జాగ్రత్తగా వినండి. ద్వారపాలకుడు అంటే సంఘ కాపరి అని మనం అనవచ్చు, లేకపోతే చర్చ్ పాస్టర్, లేకపోతే ఎవరైనా సరే చర్చ్ చూసుకునే వాళ్ళు. సో యేసు లోపల గొర్రెలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఆ విశ్వాసులని కాపాడడానికి ఒక ద్వారపాలకుని పెట్టినాడు. దాని తర్వాత దేవుడు అప్పుడప్పుడు వస్తున్నాడు, చూస్తున్నాడు, దర్శిస్తున్నాడు. సో కాబట్టి ఆ ద్వారపాలకుడు అతనికి తలుపు తీయును అనే సంగతి ఇక్కడ మనం చూసినాం. దాని తర్వాత గొర్రెలు అతని స్వరము వినును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు అంటే ద్వారపాలకుడా కాపరే? అర్థమవుతుంది? చర్చ్ ఉంది, చర్చ్లో మనం అంతా ఉన్నాం, చర్చ్లో పాస్టర్ ఉన్నాడు, అలాగే దేవుడు కూడా వచ్చినాడు. సో ఆ పాస్టర్ ఏం చేసినాడంటే తలుపు తీసినాడు. తీసేసరికి ఒక స్వరం వినబడ్డాడు. ఆ స్వరం ఎవరిది అంటున్నాను నేను. ఆ స్వరం పాస్టర్ స్వరమా లేకపోతే కాపరి స్వరమా? అది. సో చూడండి, గొర్రెలు అతని స్వరము వినును. గొర్రెలు అతని స్వరము వినును. ఈ గొర్రెలు ఎవరి స్వరము వింటున్నాయి అంటే ఆ యొక్క కాపరి యొక్క స్వరాన్ని వినాలి. అంతేగాని మా పాస్టర్ చెప్పినాడు, మా బోధకుడు చెప్పినాడు, మీ దాసుడు చెప్పినాడు అది కాదు. ప్రభువా, నీ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడినావు, నీ వాక్యం ద్వారా నన్ను దర్శించినావు, నీ దాసుని ద్వారా మాట్లాడినావు కాదు. అట్లా దాసుని తీసుకురాకండి మధ్యన. సో గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ఒకటి చూడండి, ఒకటి యేసుక్రీస్తు ప్రభుల వారు అసలైన కాపరి ఏం చేస్తున్నాడు అంటే గొర్రెలతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన యొక్క స్వరము గొర్రెలు వినాలా, ఆయన గొర్రెలని ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. ఇది రెండవది. దాని తర్వాత ఆయన గొర్రెలని ఆయన వెలుపలికి నడిపించును. ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో వాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడు. ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో వాళ్ళే దేవుని స్వరము వింటారు. ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో వాళ్ళనే పేరు పెట్టి పిలుస్తాడు. ఎవరైతే మందలో ఉన్నారో వాళ్ళని మాత్రమే దేవుడు నడిపిస్తాడు. ఎన్ని విషయాలు ఉన్నాయి. దాని తర్వాత చూడండి 4వ వచనం, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా ఈ మాట మనకు కావాలి. సో ఈ గొర్రెలు ఆ యొక్క కాపరిని ఫాలో అవ్వాలా. ఈ యొక్క గొర్రెలు అనేవి ఆ యొక్క కాపరిని వెంబడించాలా. సో గొర్రెలకు ఉన్న లక్షణాలు కూడా చాలా ఉన్నాయి. అవి ఏమీ తెలియదు అన్నమాట. ఎవరైనా ఒక వ్యక్తి ఒక దారి చూపిస్తే అటనే చేస్తాయి, అన్ని అటనే చేస్తాయి. ఒకటి అట్లా చేసిందంటే మిగతా అన్ని కూడా అటనే చేస్తాయి. సో కాబట్టి ఈ యొక్క గొర్రెల్ని నడిపించడానికి ఒక నాయకుడు అవసరం. సో ఇప్పుడు ఇక్కడ కాపరి ఉన్నాడు. ఈ యొక్క కాపరి గొర్రెల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు అంటే ఎక్కడైతే వాటికి ఆహారము మంచిగా ఉంటుందో అక్కడికే తీసుకుపోతాడు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఏ ప్రాంతానికి నడిపిస్తాడు అనంటే ఎక్కడైతే మన ఆత్మకి క్షేమం కలుగుతుందో, ఎక్కడైతే నా ఆత్మీయ జీవితానికి క్షేమం కలుగుతుందో అక్కడనే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు చూడండి యెహెజ్కేలు, లేకపోతే యెషయా చూడండి. యెషయా 40వ అధ్యాయం 11వ వచనం. అక్కడ 5 విషయాలు ఉన్నాయి. కాపరి ఏం చేస్తున్నాడో చూడండి. యెషయా 40వ అధ్యాయము 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును.
సో కాబట్టి ఇక్కడ ఒక కాపరి చేసే 5 పనులు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన 5 పనులకి ఒక వచనంలోనే ఉంది. గొర్రెల పట్ల యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్న ఉద్దేశము, గొర్రెల పట్ల యేసుక్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్న ఆయన చేసే పని ఏంటి అంటే చూడండి, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుడు. ఈ యొక్క మందని యేసుక్రీస్తు ప్రభుల వారు మేపుతున్నాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు దగ్గర 25 లక్షల మంది వాళ్ళని ఆయన మేపాడు. 40 ఏళ్ళు వాళ్ళు వండలేదు, వాళ్ళు ఏమీ చేయలేదు, అసలు ఏమీ కష్టపడలేదు, కట్టెలు ఏర్కొచ్చుకోలేరు, అగ్ని ముట్టియలేరు, వంట చేయలేరు, ఏం చేయలేరు వాళ్ళు. కానీ వాళ్ళు అట్లా నడుచుకుంటూ పోవాలంతే. ఆ మేఘం పైకెత్తబడ్డప్పుడు, మేఘం కదులుతున్నప్పుడు వాళ్ళు నడుచుకుంటూ పోవాలి. వాళ్ళ బట్టలు కూడా మార్చిపోలేదంట, అసలు వాళ్ళ కాళ్ళకు వాపు రాలేదంట. ఎంత అద్భుతంగా మేపిండండి దేవుడు వాళ్ళని. 40 సంవత్సరాలు మానకుండా పరలోకం నుండి మన్నా అనేది కురుస్తూనే ఉంది. సో కాబట్టి ఈ యొక్క కాపరి ఏం చేస్తున్నాడు అంటే తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి, తన బాహు అంటే ఆయన షోల్డర్, ఆయన బాహువుతో గొర్రె పిల్లలని కూర్చున్నాడట. ఇక్కడ వచ్చిన ఒక్కొక్క వ్యక్తి ఎలా వచ్చినారు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారి చేతులు శిలువ మీద చాపుట ద్వారా, యేసుక్రీస్తు ప్రభుల వారి చేతులు శిలువ మీద గాయాలపాలవడం ద్వారా, ఆ చేతులలో నుండి రక్తం కారటం ద్వారా, ఆ యొక్క చేతులకి మేకులు కొట్టడం ద్వారా నువ్వు నేను ఇక్కడ కూర్చోబడ్డాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క త్యాగాన్ని అంగీకరించి మనల్ని ఇక్కడ చేర్చినాడు దేవుడు. ఆయన బాహువుతోని మనల్ని చేర్చినాడు. చూడండి, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని, మనందరినీ దేవుడు ఎక్కడ ఆనించుకున్నాడండి? రొమ్మున ఆనించుకున్నాడు. సో దట్ వీ కెన్ హియర్ గాడ్స్ విల్. దేవుని హృదయంలో ఏముందో మనము తెలుసుకోవాలని చెప్పేసి ఆ యొక్క హృదయాన్ని తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చినాడు. దాన్నే దేవుడి చిత్తం అని అంటాం. అంత క్లోజ్గా దేవుడు నీకు నాకు ఉన్నాడు. ఈరోజు అంత దగ్గరలో దేవుడు నీకు నాకు అందుబాటులో ఉన్నాడు. మనల్ని ఆయన రొమ్మున ఆనించుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎంత మంచి మాట అండి ఇది. ఆయన గుండె చప్పుడు వినే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. ఆయన యొక్క హృదయంలో ఏముంది, నా పట్ల ఆయన తలంపులు ఏంటి, నా పట్ల ఆయన ఉద్దేశాలు ఏంటి, నా పట్ల ఆయన యొక్క ప్రణాళిక ఏంటి అనే సంగతి తెలుసుకునే భాగ్యాన్ని ఈ యొక్క దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. సో కాబట్టి గాడ్స్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్. సో కాబట్టి దేవుని ప్రణాళికలు మన పట్ల చాలా ఉన్నతంగా ఉన్నవి అనే సంగతి నువ్వు నేను ఇక్కడ తెలుసుకుంటావు. రొమ్మున ఆనించుకొని మోయును. దేవుడు మనల్ని మోస్తున్నాడు, నన్ను మోస్తున్నాడు, నా కుటుంబాన్ని మోస్తున్నాడు, నా సంఘాన్ని మోస్తున్నాడు, నా ఉద్యోగ భారాలు మోస్తున్నాడు, అన్నీ మోస్తూనే ఉన్నాడు. ఈ యొక్క దేవుడు నన్ను మోస్తున్నాడు, నన్ను భరిస్తున్నాడు. దాని తర్వాత పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించు. కాబట్టి మన సంఘాన్ని ఈ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మెల్లగా నడిపిస్తాడు. ఒక్కొక్కటి ఒక పరిచర్య, అది దాని తర్వాత ఇంకొక పరిచర్య, దాని తర్వాత ఇంకొక పరిచర్య, అట్లా ఇప్పుడు ఒక్కొక్కరిని దేవుడు అట్లా నడిపిస్తూనే ఉంటాడు. మెల్లగా ఈ యొక్క సంఘాన్ని ఆయన ఎక్కడికి తీసుకొని వెళ్ళబోతున్నాడు అంటే ఆయన ఏ స్థలంలో అయితే ఉంటాడో అదే స్థలానికి ఈ దేవుడు నిన్ను నన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు. సో కాబట్టి ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. మనం కూడా ఓపికగా ఓర్పుగా సహనంతో ఆయన వెంటనే నడుచుకుంటూ వెళ్ళాలి. కాబట్టి పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించాడు. అప్పుడే పుట్టిన చిన్న గొర్రె పిల్లలు ఉంటాయి. ఆ యొక్క గొర్రె పిల్లల్ని ఆ యొక్క కాపరి అనేవాడు ఏం చేస్తాడంటే ఆయన భుజాల మీద ఎత్తుకుంటాడు. అంటే వాటికి నడవడం రాదు కాబట్టి ఆయన భుజాల మీద ఎత్తుకొని ఆయన తల్లి దగ్గరికి తీసుకొని వస్తాడు. సో ఎవరైతే దేవునితో నడచుట ఇంకా నేర్చుకోలేదో అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన భుజాల మీద మోస్తున్నాడు. మనకి ఇంకా నడవడం రావట్లా, నడవడం కష్టమవుతుందని ఆ యొక్క దేవుడు మనల్ని వదిలిపెట్టలేడు, కానీ ఆయన భుజాల మీద మోస్తూ ఆయన మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు యెహెజ్కేలు రండి. యెహెజ్కేలు 34:11 మంచి మాటలు ఉంటాడు. గొర్రెల కాపరి గురించి, గొర్రెల గురించి కొన్ని మాటలు అక్కడ ఉంటాయి. యెహెజ్కేలు 34వ అధ్యాయము 11వ వచనం నుండి మీరు చదవండి, నేను చెప్తారా.
సెలవిచ్చినదేమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుగొందును. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట ఇది. గొర్రెలని వెతకడానికి వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువారు. గొర్రెలం అంటే మనం అందరం, ఈ యొక్క గొర్రెలను వెతకడానికి ఆ పరలోకాన్ని వదిలిపెట్టినాడు, తండ్రిని వదిలిపెట్టినాడు, తండ్రి రాజ్యాన్ని వదిలిపెట్టినాడు, దేవదూతలను వదిలిపెట్టినాడు, దేవదూతల ఆరాధనను వదిలిపెట్టినాడు, అన్నీ వదిలిపెట్టేసినాడు. ఆయనకు ఉన్న సుఖ సౌఖ్యాలు అన్నీ కూడా వదిలిపెట్టినాడు. ఆయన లగ్జరీస్ లైఫ్ వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఆయన అన్ని సుఖ సౌఖ్యాలు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువారికి పరలోకంలో, అవన్నీ కూడా వదిలిపెట్టేసినాడు. ఎందుకు అని అంటే చూడండి, ఒక్క నిమిషం. నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. మనందరినీ వెతకడానికి, మనందరినీ కనుగొనడానికి, ఎక్కడ పాడైపోయినారు, ఎక్కడ నాశనం అయిపోయినారు, ఎక్కడ చెదిరిపోయినారు, మందలో నుండి ఎక్కడికి బయటికి వెళ్ళిపోయినారు, ఇష్టం వచ్చినట్టు ఎక్కడ తిరుగుతున్నారు, అవన్నీ తెలుసుకోవడానికి, మనల్ని వెతకడానికే, మనల్ని కనుగొనడానికి, వెతికి కనుగొని పట్టుకొని మరలా మందలో చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. 12వ వచనం, తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొర్రెలను వెతికి. గొర్రెలు ఏమైపోయినాయంట? చెదరిపోయినాయి. ఈ యొక్క గొర్రెలు చెదరిపోయినాయి, మందలో ఉండకుండా ఒకటేమో ఇక్కడ పోయింది, ఒకటేమో అక్కడ పోయింది, ఇంకోటి అక్కడ పోయింది, ఇంకోటి అక్కడ పోయింది, అంత డిఫరెంట్ ఆలోచనలు అనమాట అందరికీ. సో కాబట్టి అట్లా చెదరిపోయిన వాటిని ఈ యొక్క దేవుడు ఏం చేసినాడు అని అంటే, తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి. చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయెనో అక్కడ నుండి నేను వాటిని తప్పించి. సో మందలో ఉండకుండా ఎవరైతే చెదిరిపోతా ఉన్నారో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు అంటే చీకటి గల స్థలానికి వెళ్ళిపోతా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, మంద అంటే దేవుని మందిరం అని అన్నాం, గొర్రెల దొడ్డి అంటే దేవుని మందిరం అని అన్నాం. సో ఈ యొక్క సావాసంలో ఉండకుండా, ఈ సావాసం నాకు వద్దు అని ఇక్కడ నుండి మనం బయటికి వెళ్ళిపోతే చీకటి అంధకారము, ఆత్మీయ అంధకారంలోనికి నువ్వు నేను వెళ్ళిపోతుంది. చాలా ప్రమాదం. సో కాబట్టి అందుకే దేవుడు ఏం చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయేనో అక్కడ నుండి నేను వాటిని తప్పించి. 12వ వచనం, యెహెజ్కేలు 34:12 చదివాను. చీకటి గల స్థలంలో నుండి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు. 13వ వచనం, ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలముల యందును వాటిని మేపెదను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన కాపరిని నువ్వు నేను నమ్ముతున్నాము అనంటే, మనల్ని ఇక్కడ కూర్చి ఇక్కడ మనకు తన స్వరాన్ని వినిపింపజేసి ఆ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అన్నీ నేర్పించిన తర్వాత మళ్ళీ మనల్ని ఆయా దేశాలకు పంపిస్తున్నాడట, ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నాడట, ఆయా ప్రాంతాలకు పంపించి అక్కడ నేను మిమ్మల్ని నేర్పుతాను అంటున్నాడు. ఎంత అద్భుతమైన దేవుని సంకల్పం ఇది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఇంకా చాలా విషయాలు మొత్తం ఈ 11వ వచనం నుండి 24వ వచనం వరకు చదివితే కాపరి తన గొర్రెలను ఎంత అద్భుతంగా చూసుకుంటాడో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మనం ఒక్క మాట ఇక్కడ టచ్ చేస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని. ఇది చాలా ప్రాముఖ్యం. వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలా ప్రాముఖ్యం అండి. ఈ లోకంలో ఉన్నప్పుడు, లేకపోతే సంఘంలో ఉన్నప్పుడు, లేకపోతే నేను వాక్యం చదువుతున్నప్పుడు నాకు 2 స్వరాలు వినబడతాయట. ఒకటేమో యెహోవా స్వరము, ఇంకోటేమో అన్యుల స్వరము. నేను ఏ స్వరము వింటున్నాను, ఏ స్వరాన్ని గమనిస్తున్నాను, ఏ స్వరాన్ని నేను వెంబడిస్తున్నాను అనేది చాలా ప్రాముఖ్యం.
ఇప్పుడు యెహోవా స్వరము అంటే మీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకందరికీ ఫోన్స్ ఉన్నాయి కదా, ఆ ఫోన్స్కి ఎప్పటికీ ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఫోన్ వస్తుంది. వినండి, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఒక ఫోన్ వస్తుంది. ఏమని వస్తుంది? హృదయరంజన్ గారా అండి మాట్లాడేది అని. అవునండి అని అంటారు. మేము హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామండి అని అంటారు. మీ శాలరీ అకౌంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉంది కదా, మీ శాలరీ అకౌంట్ మీద మీకు ఒక క్రెడిట్ కార్డ్, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఆఫర్ వచ్చింది అని అంటారు. నాకు వద్దండి అని అంటారు. దాని తర్వాత మీకు ఏమైనా పర్సనల్ లోన్ రిక్వైర్మెంట్ ఉందా అండి, చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే మేము పర్సనల్ లోన్ ఇస్తున్నాము అని అంటారు. మీకు వస్తే అసలు కదా. నేను ఏదైనా రూపాన్ని చూసినానా, ఇప్పుడు కేవలం స్వరం మాత్రమే నేను ఆ స్వరాన్ని నేను నమ్మినానా నమ్మలేదా? నా పేరు చెప్పిండ్రు కదా, ఆ స్వరాన్ని నేను నమ్మినానా నమ్మలేదా అని అంటే నమ్మినాను. ఎందుకంటే వాళ్ళు నా పేరు చెప్పినారు. నేను హృదయం కాదు అని అన్నాను అనుకోండి, నీ ఫోన్ నెంబర్ మాకు ఏదో తెలిసింది, మరి నా ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తాడు, నా పాన్ కార్డ్ నెంబర్ చెప్తాడు, నీకు నెలకు ఎంత శాలరీ డిపాజిట్ అవుతుందో మాకు తెలుసు, నీ చరిత్ర అంతా మా దగ్గర ఉంది అని అంటాడు. ఈ పుస్తకం అదే, మన చరిత్ర అంతా ఈ పుస్తకంలోనే ఉంది. ఈ పుస్తకాన్ని మనం చదివినాం అనుకోండి, ఆ యొక్క దేవుడు అనేవాడు పేరు పెట్టి పిలుచును. ఇప్పుడు నాకు వచ్చిన స్వరం నా పేరు పెట్టి పిలిచిందా లేదా? ఈ యొక్క దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచేది. నేను ఏ రూపాన్ని చూడలేదు, జస్ట్ నాకు వాయిస్ మాత్రమే వినబడ్డది. ఆ వాయిస్ నాకు నచ్చింది. ఆ యొక్క స్వరము ఏమి అంటే నా పేరు చెప్పింది, నా యొక్క ఊరు చెప్పింది, నేను ఏ కంపెనీలో పనిచేస్తున్నానో చెప్పింది, నా జీతము ఎంత ఉన్నదో చెప్పింది. నేను ఏ రూపాన్ని కూడా చూడలేదు. యెహోవా స్వరం అంటే కూడా అదే. మనం ఇప్పుడు వింటుంది ఆ స్వరం మాత్రమే. ఆ స్వరాన్ని నేను నమ్ముతానా నమ్మనా? ఖచ్చితంగా నమ్ముతాను. ఇప్పుడు నాకు కనుక ఆ స్వరం చాలా బాగుంది, ఆ వ్యక్తి ఎవరైతే నాతో మాట్లాడాడో ఆయన స్వరం నాకు నచ్చింది, నేను ఆ వ్యక్తిని కలవాలనుకుంటున్నా అని అన్నాను అనుకోండి, కలుస్తాడా కలవడం? యెహోవా స్వరం అంటే ఇంతేనంటే. యెహోవా స్వరం అంటే ఏదేదో అనుకోకండి లేదు, సింపుల్ థింగ్. ఏ మానవుడు కూడా దేవుని ఎప్పుడు కూడా చూడలేదు. ఆదాము కూడా దేవుని చూడలేదు. పరలోకపు తండ్రిని ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఇంకెవ్వరు చూడలేదు. మోషే కూడా చూడలేడు, ఏలియా కూడా చూడలేడు, ఆదాము కూడా చూడలేదు, ఎవరు చూడలేదు. ఆ దేవుడిని ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఎవ్వరు లేదు, మనం కూడా చూడలేదు. కేవలం స్వరం మాత్రమే వినబడుతుంది. దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి ఆదాముతో ప్రతిరోజు ప్రతి సాయంకాలం చల్లటి పూట మాట్లాడినాడని మాత్రమే ఉంది, కానీ ఆదాము దేవుణ్ణి చూసినాడు లేదు. మనం వింటుంది కూడా ఆ స్వరం మాత్రమే. సో ఫోన్లో నాకు వచ్చిన కాల్ యొక్క స్వరాన్ని నేను ఎట్లయితే విన్నానో, అదేవిధంగా నేటి దినాన యెహోవా స్వరాన్ని నేను వింటున్నాను. నాకు ఒక నిరీక్షణ ఉంది. ఆ స్వరాన్ని నేను ఒక రోజు చూడబోతున్నాను, ఆ స్వరాన్ని నేను కలుసుకోబోతున్నాను. సో ఇప్పుడు నాతో మాట్లాడింది ఒక వ్యక్తే కదా. సో దేవుడు అంటే కూడా అంతే, ఆయన ఒక వ్యక్తి. దేవుడు అంటే ఏదో అనుకోకండి, ఆత్మ అంటే ఎట్లనో ఉంటుంది, ఎట్లుంటుందో తెలియదు అనుకోకూడదు. ఆత్మ అంటే కూడా, ఆత్మ అనేవాడు కూడా ఒక వ్యక్తి. సో కాబట్టి ఆ యొక్క ఇప్పుడు నాకు ఆ స్వరం నచ్చింది, ఆ వ్యక్తిని నేను కలవాలనుకుంటున్నాను అని ఆ హెచ్డిఎఫ్సి బ్యాంకుకి పోతా. అరే ఆ ఫోన్ ఇక్కడ నుంచి రాలేదు, మా హెడ్ ఆఫీస్ అమీర్పేటలో ఉంది, ఆడికి అన్నాడు. దాని తర్వాత ఆడికి పోతే మా ఇంకా సెంట్రల్ ఆఫీస్ ముంబైలో ఉంది, ఆడికి పో అని అంటారు. ఆ ముంబై దగ్గరికి పోతే మా యొక్క కస్టమర్ కేర్ సెంటర్ అక్కడిక్కడ ఉంది, ఆడికి పో అన్నాడు. బట్ నాకు ఆ వ్యక్తి కావాలి, ఐ వాంట్ టు మీట్ దట్ పర్సన్. ఖచ్చితంగా నేను కలుసుకుంటాను. సో యెహోవా స్వరం అంటే ఇది. ఆ దేవుడు సజీవుడైన దేవుడు, బ్రతికి ఉన్న దేవుడు కాబట్టి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మాత్రమే మనం వింటున్నాం, కానీ ఆ దేవుని ఎప్పుడు కూడా చూడలేదు. సో ఇప్పుడు యెహోవా స్వరము అని ఒకటి ఉంది. రెండవది అన్యుల స్వరం. వెరీ వెరీ డేంజర్. చదువుకున్న వచనంలో మంచి మాట ఏంటి అంటే చూడండి, 5వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయము 5వ వచనము, అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక. అన్యుల స్వరము అవి ఎరుగవు. చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న ఒక బిడ్డకి ఏమి అలవాటు కావాలి అంటే యెహోవా స్వరం అనేది మనకు అలవాటు కావాలి. యెహోవా స్వరం అనేది నువ్వు నేను ఎరగాల.
మళ్ళీ ఒక ఉదాహరణ చెప్తాను. వినండి రా, మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. ఇప్పుడు మా ఇంట్లో మొత్తం 18 మంది ఉన్నారు, సరేనా? మా ఇంట్లో ఎంతమంది ఉన్నారా? 18 పీపుల్. మేమందరం కలిసే ఉంటాము. మా ఇంట్లో 18 మంది ఉన్నారు. ఇప్పుడు మా ఇంట్లో ఎవరో దగ్గినారు. ఎవరు దగ్గిరో నేను చెప్తానా చెప్పనా? ఏమా ఎవరు తగ్గినారో నేను చెప్తానా చెప్పరా? చెప్పరా? ఆ సిస్టర్ చెప్పమంటారు. సరే, ఎవరో తుమ్మినారు. ఎవరు తుమ్మినో నేను చెప్తానా చెప్పరా? అలవాటు. ఆ స్వరం ఏమైంది నాకు? 18 రోజు వింటాను కాబట్టి ఆ స్వరం నాకు ఏమైంది? యెహోవా స్వరం కూడా అంతే. సింపుల్. మీరు వాక్యాన్ని ఎక్కడో డీప్గా ఇంకా డీప్గా ఆలోచించకండి. ఈ స్వరం నాకు అలవాటైతే ఈ స్వరాన్నే నేను వింటాను, ఈ స్వరానికి నేను లోపడతాను. అన్నిల స్వరం నాకు అలవాటైంది అనుకో, అన్నిల స్వరమే వింటాను, అన్నిల మాటకే లోపడతాను. ఇదే దేవుడి చిత్తం అంటాం వల్ల. ఏమ్మా? కాబట్టి ఇప్పుడు ఏ స్వరాన్ని అలవాటు చేసుకుందాం మరి? యెహోవా స్వరాన్ని అలవాటు చేసుకుందామా, అన్యుల స్వరాన్ని అలవాటు చేసుకుందామా? యెహోవా స్వరాన్ని నువ్వు నేను అలవాటు కావాలి అంటే ఈ వాక్యం చదవాలి. క్రమము తప్పకుండా ప్రతిరోజు ఈ యొక్క వాక్యాన్ని నువ్వు నేను చదవాలా. ఫస్ట్ ఈ వాక్యాన్ని నువ్వు నేను ప్రేమించాలా. మనకు దేవుడు చాలా మంచి మాటలు, అంటే భక్త సింగ్ తాత అనే తాత ద్వారా దేవుడు మనకు చాలా మంచి మాటలు నేర్పించున్నాడు. ఉదయకాలం పాత నిబంధన ఒక అధ్యాయం చదువు, సాయంకాలం నూతన నిబంధన ఒక అధ్యాయం చదువు. ఒకటే అధ్యాయం చాలు, 10 చదవాల్సిన అవసరం లేదు, ఒకటే చాలు. కానీ కంటిన్యూటీ ఉండాలి. క్రమం తప్పకుండా ప్రతిరోజు నువ్వు చదువుతూనే ఉండాలి. ఎక్కడ కూడా గ్యాప్ అనేది రానే రావద్దు, అసలు బ్రేక్ రానే రావద్దు. అట్లా చేస్తేనే ఈ యెహోవా స్వరం మనకు అలవాటు అవుతుంది. నేటి దినాలలో పరిస్థితులు అట్లా లేవు. వాళ్ళ సొంత స్వరానికే ఇదే యెహోవా స్వరం అంటున్నారు. సంఘాలలో మేము గమనిస్తాం, వాళ్ళ సొంత స్వరానికే అంటే వాళ్ళ సొంత చిత్తానికే దేవుని చిత్తం అని పేరు పెట్టేసి వాళ్ళు సంఘాలు నడిపిస్తూ ఉన్నారు. ఇదే దేవుని చిత్తం, ఇదే దేవుని నడిపింపు, ఇంతే నడవండి పోదాం, ఇక్కడే ఉంటుంది అని అంటా ఉన్నారు. చాలా చాలా ప్రాముఖ్యం, చాలా చాలా మనకు తెలుసుకోవాల్సిన సంగతి కూడా ఇదే. ఏ స్వరానికి నేను అలవాటు పడుతున్నాను, ఏ స్వరం నేను వింటున్నాను, ఏ స్వరానికి అలవాటు పడుతున్నాను, ఏ స్వరాన్ని నేను వెంబడిస్తున్నాను, ఏ స్వరాన్ని గుర్తుపెట్టుకుంటున్నాను. సో యెహోవా స్వరం ఇంకా నీకు అలవాటు కాలేదు అని అంటే దేవుడు మంచి అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు పోయిన వారం మనం చూసినాం, జ్ఞానులు ఎంత మంచిగా వాళ్ళు నక్షత్రాన్ని వెంబడించినారు. ఒకవేళ వాళ్ళ కాన్సన్ట్రేషన్ కనుక ఆ నక్షత్రం నుండి కదిలిపోయినుంటే ఆ నక్షత్రాన్ని వాళ్ళు ఫాలో అవ్వలేదు అనుకోండి. యేసు ప్రభువుని చూస్తుండేనా వాళ్ళు? యేసు ప్రభువుని దర్శిస్తుండేనా? యేసు ప్రభువుతో మాట్లాడే భాగ్యం వాళ్ళకి దక్కుతుండేనా? యేసు ప్రభువుని చూసినారు, యేసు ప్రభువుని కన్న తల్లిని చూసినారు, ఆయన పెంచిన తండ్రిని చూసినారు, యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడు, ఆ ఇల్లు చూసినారు, ఆ ఇంట్లో ఎంత సంతోషంగా ఉన్నారో. కాబట్టి ఎక్కడో ఏదో దేశం నుండి వచ్చినారు వాళ్ళు. తూర్పు దేశం అంటే ఆ యెరూషలేము తూర్పు దిక్కు ఉన్న దేశము ఇరాక్, సౌదీ అరేబియా. ఈ 3 దేశాలు. ఈ 3 దేశాలలో నుండి ఏదో ఒక దేశం నుండి వాళ్ళు వచ్చినారు. సో కాబట్టి ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళాలి అంటే దేవుని నడిపింపు ఖచ్చితంగా కావాలి అని పోయేసారి చూసినాం. ఇప్పుడేం చూస్తున్నాము అని అంటే ఈ కాపరి నా ముందే ఉండి ఆ యొక్క కాపరి స్వరాన్ని నాకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ఆ యొక్క కాపరి స్వరం వింటూ ఆయన వెనకాలనే నేను వెళ్తూ ఏం చేస్తాను అంటే ఆయన స్వరానికి నేను అలవాటు పడతాను. ఇప్పుడు చూడండి 10వ అధ్యాయము 5వ వచనం, యోహాను సువార్త. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు యెహోవా స్వరం ఏంటో నాకు అలవాటు కావాలా, అన్యుల స్వరం ఏందో కూడా నాకు అలవాటు కావాలా. అన్యుల స్వరము నాకు వినపడుతుంది అని తెలియగానే ఒక్క క్షణం కూడా ఆడ ఉండేవాడు, పారిపోవాలి. అది దేవుడు చూస్తున్నాడు. ఇది యెహోవా స్వరం కాదు, నాకు అర్థమవుతుంది. లోపల పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉన్నాడు, ఇక్కడ నుంచి పారిపో, ఇక్కడ నుంచి పారిపో, ఇక్కడ నుంచి పారిపో, ఇది యెహోవా స్వరం కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు లోపల పనిచేస్తాడు.
ఆ పరిశుద్ధాత్మ దేవుడికి కూడా నేను ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేయాలి. ప్రభువా నువ్వు నా లోపల పని చెయ్యు, నేను నీ స్వరమే వింటా, నీ అధికారానికే లోబడతా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మరుక్షణం అక్కడ నుండి వెళ్ళిపోవడమే. అంతే, నాకు యెహోవా స్వరమే కావాలి. కాబట్టి ఇప్పుడు చూడండి 3వ వచనం చదువును. 13. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును అనేది ఒక మాట. దాని తర్వాత 16వ వచనం చూడండి. అక్కడే యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను, అవి నా స్వరము విను. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒకడును అవును. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు దేవునికి ఉన్నాయంట. వాళ్ళకు కూడా యెహోవా స్వరం అంటే ఇష్టం అంట. సో వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొని వస్తా. మనము యెహోవా స్వరానికి అలవాటు పడితే ఈ దేవుడు ఏం చేస్తాడంటే, మీరు నా స్వరానికి మంచిగా అలవాటు పడుతున్నారు, నా స్వరాన్ని మంచిగా వినడం నేర్చుకున్నారు, నా చిత్తాన్ని తెలుసుకోవడం మీరు నేర్చుకున్నారు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంకా కొద్ది మందిని చేరుస్తా. ఇక్కడ మీరు వాళ్ళకి నేర్పియాలి. మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఏం చేయాలా, వేరే దొడ్డిలో నుండి ఇంకా చాలా మంది దేవుడు తీసుకొని వస్తారంట ఇక్కడికి. విశ్వాసం ఉంచండి, ఆ వాగ్దానం చేత పట్టుకోండి. అన్యులను ఇక్కడికి తీసుకొని వస్తాడు దేవుడు. మనము ఏదైతే నేర్చుకున్నామో అది వాళ్ళకి నేర్పిస్తే అయిపోయి. ఎస్, మేము యెహోవా స్వరం వింటున్నాము, దేవుడి చిత్తం తెలుసుకుంటున్నాము, దేవుడి చిత్తంలో ఉన్న ఆనందాన్ని మేము అనుభవిస్తున్నాం. ఆ దేవుడు మాకు నేర్పించినాడు. దాని తర్వాత చూడండి 10వ అధ్యాయము 5వ వచనం. సారీ, 10వ అధ్యాయము 5వ వచనం. ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనలేదు. సో కాబట్టి 4వ వచనంలో రాయబడ్డది, నా గొర్రెలు నా స్వరము వినును, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరం ఎరుగును. గొర్రెలు అతని స్వరము ఎరుగును. దాని 15వ వచనం చదవండి. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు నా ప్రాణమును పెట్టుచున్నాను. నా గొర్రెలు నన్ను ఎరుగును. చాలా చాలా ప్రాముఖ్యం. 3వ వచనంలో చూసినాము, నా గొర్రెలు నా స్వరము వినును. ఇప్పుడు 15వ వచనంలో చూసినాము, నా గొర్రెలు నన్ను ఎరుగును. స్వరము వినుట అండ్ ఎరుగుట చాలా చాలా ప్రాముఖ్యం. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నా గొర్రెలు నన్ను ఎరుగుతాయి, నన్ను తెలుసుకుంటాయి. ఒక వచనం చదవండి. 1 సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనం. 1 సమూయేలు ముగించేస్తాం. 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారుడు యెహోవాను ఎరుగని వారై. యెహోవాను ఎరుగకపోతే మనం ఏం చేస్తామండి? అన్ని దుర్మార్గ పనులే చేస్తాం. లేదు అంటే ఒక వ్యక్తి దుర్మార్గ పనులు చేస్తున్నాడు అంటే వాడు యెహోవాను ఎరగలేదు అని అర్థం. ఆ కుటుంబంలో అయినా సరే, వ్యక్తిగత జీవితంలో అయినా సరే, సంఘంలో అయినా సరే, ఈ ఎక్కడైనా ఉద్యోగంలో అయినా సరే, ఎక్కడైనా సరే. ఏలీ కుమారుడు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులు అంట. ఇప్పుడు ఏలీ ఎవరు? పాస్టర్. ఎక్కడున్నాడు పాస్టరు? చర్చిలో ఉన్నాడు. ఆ పాస్టర్కు కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులు ఎక్కడున్నారు? చర్చిలోనే ఉన్నారు. మరి చర్చిలోనే ఉండి వాక్యం వింటూ యెహోవాను ఎరగకపోవడం ఏంటి? ఏం అర్థమవుతుందా? దిక్కులు చూస్తున్నారా?
అక్కడిక్కడ చూస్తున్నారా? చర్చిలోనే ఉంటూ పాస్టర్ కొడుకని చెప్పుకుంటూ చర్చిలో వాక్యం వింటూ యెహోవాను ఎరగకపోవడం ఏంటి అంటున్నాను నేను. ఏలి కుమారులు ఎవరంట? యెహోవాను ఎరుగని వారై మిక్కిలి మామూలు దుర్మార్గులు కూడా కాదంట. నేటి దినాలలో చాలామంది విశ్వాసాలు ఇట్లనే ఉంటారు. వాళ్ళు మందిరానికి వస్తున్నారా అంటే వస్తున్నారు, పాటలు పాడుతున్నారా అంటే పాడుతున్నారు, వాక్యం నేర్చుకుంటున్నారా అంటే నేర్చుకుంటున్నారు, కానీ యెహోవాను ఎరగట్లేదు వాళ్ళు. ఈ యెహోవా అంటే ఏదో పనికిమాల దేవుడు అనుకుంటున్నారు. ఈ యెహోవా అంటే ఏదో చచ్చిపోయే దేవుడు అనుకుంటున్నారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు అంటే శాతగాని దేవుడు అనుకుంటున్నారు. ఈ దేవుడికి ఏం శాతం అవుతుంది? ఈ దేవుడు మాకు ఏం చేసిండు? యెహోవాను ఎరగకపోతే నువ్వు నేను దుర్మార్గ పనులే చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, యెహోవా స్వరాన్ని ఎరగకపోతే నువ్వు నేను దుర్మార్గ పనులే చేస్తాం. అసలు ఏలి కుమారుడు చర్చిలోనే ఉన్నారు, చర్చిలోనే ఉండి దుర్మార్గ పనులు నేర్చుకున్నారు. వాళ్ళు ఏమన్నా వాళ్ళ నాయన పాస్టర్ ప్రార్థన చేస్తాడు కదా, వాళ్ళ కోసం చేస్తున్నాడు. అయినా సరే ప్రార్థనకు ఫలం లేదు, ఆ యొక్క పరిచర్యకు ఫలం లేదు, దేవునికి ఫలం లేదు. దుర్మార్గులు అయినట్టు అంటారు. ఎంత దౌర్భాగ్యం ఇది! దేవుని మందిరానికి వచ్చి దుర్మార్గులుగా తయారవ్వడం. కాబట్టి అందుకే మనము యెహోవా స్వరాన్ని ఎరగాల, యెహోవాని కూడా మనము ఎరగాల. నా దేవుడు ఎలాంటి వాడో నేను తెలుసుకోవాలా. సో ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి నాకు అన్నాడు అనుకో, మీ ఆయన పెద్ద వేస్ట్ ఫెలో, మీ ఆయన పెద్ద మెడలో అన్నాడు అనుకో, నేనేమంటాను? మా నాయన గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మా నాయన ఎసుంటాడో నాకు, ఐ నో మై ఫాదర్. నా తండ్రి ఎసుంటాడో నాకు, నా తండ్రిని నేను ఎరుగుదును. నువ్వు ఎందుకు చెప్పినా సరే నేను నమ్మకపోయి ఎరుగుతా అంటే, ఇప్పుడు నువ్వు నేను యెహోవాను ఎట్లా ఎరుగుతామంటే ఈ పుస్తకం తప్ప వేరే పుస్తకం మనకు అసలు లేనే లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎట్లా మాట్లాడతాడు అంటే ఓన్లీ వన్ వే, ఈ పుస్తకం ఒకటే. వేరే విధానాలు ఏమీ లేవు. దర్శనం కలిగింది, లేకపోతే కళలో మాట్లాడిండు, ఇంకొకటి ఎట్లనో మాట్లాడిండు, ఇంకొకటి ఎట్లనో స్వరం నాకు రాత్రి పూట ఎవరో మాట్లాడినట్టు నాకు వినబడ్డది. కాబట్టి పనికిరాదు. ఇది ఒకటే, ఇది దేవుడు మాట్లాడే విధానం ఇది ఒక్క పుస్తకమేనండి. వేరే విధానం అసలు లేనే లేదు. మీరు కావాలంటే చూడండి, హెబ్రీ 1:1 చదవండి, మీకు అర్థమవుతుంది. మీ కన్ఫర్మేషన్ కోసం హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ముగించేద్దాం, ప్రార్థన చేద్దాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా ఆగండి. పూర్వకాలం అంటే పాత నిబంధన కాలంలో దేవుడు ఏం చేసినాడంటే నానా విధాలుగా మాట్లాడిండట. చాలా విధాలుగా మాట్లాడిండు మన పితరులతో. అవన్నీ దేవుడి ఇష్టమైన తర్వాత చూద్దాం, కానీ ముందు చదవండి. ఈ దినముల అంతమందు అంటే నేటి తరం ప్రజలతోని దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు? కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఈ దినము, ఈ రోజు, ఈ తరం ప్రజలతోని దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే కేవలం కుమారుని ద్వారా మాత్రమే మాట్లాడుతున్నాడు. ఆ కుమారుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఈ పుస్తకంలో ఉన్నాడు. అంతే. ఈ ఒకటే ఒక పుస్తకం. నా విషయమై దేవుని చిత్తం కనుక్కోవాలన్నా ఇదే పుస్తకం, నా పిల్లల విషయమై దేవుని చిత్తం కనుక్కోవాలన్నా ఇదే పుస్తకం, నా సంసారం విషయమై దేవుని చిత్తం కనుక్కోవాలన్నా ఇదే పుస్తకం, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది అనే కంగారు నాకుంటే ఈ పుస్తకం నాకు ధైర్యం ఇస్తుంది. ఏ స్వరానికి నేను అలవాటు పడుతున్నాను అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి నేను యెహోవా స్వరానికి అలవాటు పడితే ఆ దేవుడు మంచిగా ఎక్కడికి నడిపిస్తాడో అక్కడికి నేను వెళ్ళిపోతాను. అన్నిలో స్వరానికి అలవాటు పడితే నష్టం. కాబట్టి ఆ యొక్క యెహోవా స్వరానికి నువ్వు నేను అలవాటు పడాలని దేవుడి వచనం దీవించును గాక. మోకరించండి, ప్రార్థించండి. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీకు స్తోత్రాలు ప్రభువా. యెహోవా స్వరము అండ్ అన్యుల స్వరము, ఈ రెండింటికి తేడా మాకు తెలియజేసినారు ప్రభువా. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. మీ చిత్తమైతే మరలా మేము చూసేలాగా సహాయం చేయండి.
వచ్చిన మీ ప్రియులకై స్తోత్రాలు, వాక్యం విన్న మీ ప్రియులకై స్తోత్రాలు. ప్రభు మరి అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుచును అన్నాడు. నా గొర్రెలు నా స్వరము విను అన్నారు. పరలోక తండ్రి, ఏ గొర్రె అయితే నీ స్వరం వినదో అది నీ గొర్రె కానే కాదు. పరలోక తండ్రి, చాలా భయంకరమైన హెచ్చరికలు ఉన్నాయి. వితబడిన వాక్యంపై స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మేము నెమరు వేసుకునేలాగా సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. వెళ్తున్నాం, మీ దీవెన ఆశీర్వాదంతో పంపించండి. మోకరించిన ప్రతి ఒక్క బిడ్డపై స్తోత్రాలు వాళ్ళ ఆకారం తీర్చవలసిందిగా కోరుతున్నాం. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో నడిపించును గాక. ఆమేన్. ప్రభువా నీ దాసురాలకించు, నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసురాలకించు, నీ వాక్యమును నేర్పించు, ఆది అందు నడచునట్లు నీతో